అక్క పని తీరిందా? తీరిందే. ఇంత కడుపుంట పెట్టే తంబాకైపోయి మునిగింది చూసుకోలే నేను. మా పెడతా గాని సరే నీకు ముచ్చట తెలిసిందా? మన ఊళ్ళో బాగా మంది మంత్రాలు నేర్చారట గాని నిజంగానేనా? నీకేమో నేను పడ్డదా? నిజంగానే అట. నాకు కూడా వినబడుతుంది. ఉంటే ఆడైనా ముండ కొడుకులు ఎప్పుడు మంది ముంచుదామని చూస్తారు. ఆఖరికత్తా వాళ్ళే మునుగుతారు. మంచిగానే మంత్రాలు నేర్చుకుంటే ఆ మంత్రాలు అలానే ముంచుతాయి. అసంటోళ్ళు దొరికితే బట్టలు ఇప్పించి చెప్పు చీపురుతోని ఉరికించుకుంటా కొట్టాలి ఊరంతా. ఇంకోసారి ఎవ్వరు చేయరు ఇసంటోళ్ళని చూసి. సరే పత్తిలో మనీ నిలిచిన మరి ఏదైతే కైకిలో వచ్చిరు వచ్చాడికి చేను కాడికి పోవాలి. వేనా వెళ్ళి మడవడ కొట్టాలి మన ముగ్గురం కలిసి. సరేనా? వెళ్ళాక ఏం మాట్లాడుతున్నా వెళ్ళాక మన ముగ్గురికి మడి పడుతుంది. ఎలా ఏకరం పెట్టున్నది ఒడిసిన కాడికే వేద్దాం కనప. అయిన కాడికే కానీ ఏ కొంచెం తొందరగా కలుపురు అంటున్నా అంతే. సరే కానీ తొందరగా కలుపుతాం కానీ మరి మన ఊళ్ళో మంత్రాలు ఎక్కువ అయ్యారట. ఏమన్నా వినబడ్డా నీకు? మా మోపాయిరట. ఏం చేద్దాం? వాళ్ళొక్క ఇల్లు ముచ్చటానికి చూస్తారు అంతే. వాళ్ళతో ఇంకేమవుతుంది? చేస్తారు ఆయనతో వాళ్ళు ఇల్లు మునగ కొడతారు. అయ్యలక్క ఈ మంత్రాలు నేర్చిన వాళ్ళు ఎవరికైనా వేయకపోతే వాళ్ళకే కొడుతుందట. కానీ నిజమేనా ఇది? లక్క నేను గుడిన్నానే. నిజంగానేనా ఇది? నీకు తెలుసా? నువ్వు చెప్పుదేరా మరి. నిజమేనే పోరి. అమాస వచ్చిందంటే వాళ్ళకు ఆడుకున్నంత ఆట పాడుకున్నంత పాట. అమాస గోళ ఇట్లా ఎవరికైనా వేయలేరు అనుకో కథ వాళ్ళకే కొడుతుంది. పోయి వాళ్ళ ఇంట్లో ఏరుగుడు కక్కుడు ఏది లేదు అన్నీ వస్తాయట. అందుకే ఇక ప్రతి అమాసకు ఈ మోపైతే అందరూ వాళ్ళకొక్కరికి అయిపోతే వాళ్ళకి కొడుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకొక్కరికి ఎత్తారట. లెక్క నీకు బాగానే తెలిసి చెప్పిన వాళ్ళకని చేసినావు ఏంది మరి? ఓ పోరి పిసగిట్టలు వేసిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరో నిన్నారనుకో ఇక మీ గాల్లో పోయే కంపెనీ ఏమో తలిగి పెట్టుకున్నట్టు ఉంటుంది నాకు. మళ్ళా ఇటువంటి మాటలు మళ్ళీ మాట్లాడకు. నా పెద్దలు చెప్పారు, నేను నీకు చెప్తున్నా తెలుసుకుంటారని గంతే. అవ్వ నువ్వు నా మీదనే పెట్టబడుతుందేమి? జోక్ వెళ్ళవా? జోక్ వేసిన నువ్వు జోక్ తీసుకో. నీ అమ్మని జోకులలో మనవాడ ఈ కొంపలు కూడా జోకులు, ఇవి ఉత్త జోకులు కాదు. సరేనా? ఈ గీసంటి జోకులు వేయకూడదు, మంచిగా ఉండయి. మంది కొంపలు కూలుతాయి. కరెక్టే వెళ్ళవా నువ్వు అన్నది. ఓ పల్లా గీతలో జోకులు ఎత్తారు వాళ్ళన్న. ఎవరైనా నిన్నారనుకో పక్క పొంటి పరిశాన్ అవుతుంది. అయితే హాయిగా వెళ్ళవా? అమాస ఇవ్వాలనే కదా. ఇక చూడాలి మరి ఊళ్ళో ఎవరి పండు వలుగుతుందో, ఎవరి ఇల్లు మునుగుతుందో. కానీ ఇక్కడ నా పని మునుగుతుంది. అంగుర్రి మీ బావ గిట్ట వచ్చిందనుకో మనం ముగ్గురు ఉరికించుకుంటే తప్పుతారు. ఇక్కడ ఎప్పుడు ముచ్చట్లేనా మీకని. తరువాత రోజు పొద్దుగాల ఏంది ఓ ఎవతిల్లు మునిగే ఎవరి కొంపగులే నా ఇల్లే దొరికిందా? ఈ అడమే లంజలకు ఏడవాలి. ఏం చేయాలి? ఓ మనిషి లే 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 ముంచిరు లేవు ముంచిరుదా మనల్ని ముంచిరు. ఏం పుట్టిందే పొద్దుగాలనే ఓడుతున్నావు? పిసగిట్లో లేచింది ఏంది? నీ బహురూపుల దినాలు కాను ఏమైందా? అలా కింద చూడు, మొత్తం నిమ్మకాయలు పసుపు కుంకుమ బొట్ట అన్ని పెట్టిపోయింది నీ ఇల్లుకు. చూడు సోయిలేనోడా. ఏంది అంత మీ ఇంటి ముందట? ఎవరిట్లా చేసిర్రు? రాములా ఏం చేయాలని సరవ్వా ఏడవాలని? ఎవరి ఇల్లు మునిగిందో ఎవరి కుంప ఊలిందో నా ఇల్లే దొరికిందా? ఈ లంజలకు లంజవడుకులకు ఎవరి ఇంటికన్నా పోతావా? ఎవరి జోలికన్నా పోతావా? ఎవరి తెరవన్నా పోతావా? మా పిసోడు ఉన్నాడా అన్నట్టు ఉంటాడు. ఎవరి జోలికన్నా వేనోడా? ఎవరికన్నా వేసినోడా? మాకెవరి మాకెట్లా ఏ బుద్ధైంది? లంజలకు ఎట్లనే ఇది? ఏంది ఏం కథ? ఊకున్నోళ్ళని తీసుకొచ్చి ఊళ్ళో ముందట ఎత్తుర్రు. ఏంది ఇది? ఏమైందిరా ఎల్లో ఏమో తిడుతున్నావు ఎవరినో? ఏమైంది? బాగా నేను పడుతుంది లొల్లి. ఏం లేదా బాపు, అయ్యో గిడా చూడు. ఏం లేదా ముండా కొడక మామ గిడి చూడే. ఏం లేదంటే ఈ బరువులోడు గిడ చూడు. బొమ్మ కోడిగుడ్లు పసుపు కుంకుమ నిమ్మకాయలు. ఈ ఊళ్ళో ఏమేమో దొరికినావా? ఇళ్ళకు ఊళ్ళో ఉన్నావా లేదా అన్నట్టు బతున్నాం. మా మీద పడి తత్తురు వీళ్ళు. ఏం చేసుడు ఏడవోడు? అరే ఎల్లా నువ్వు బాధపడకరా, నాకు తెలిసిన మంత్రగాడు ఉన్నాడు, నేను ఇది చెప్పిస్తా ఇదంతా. నువ్వేం టెన్షన్ పడకు, దీనికి ఏం కాదు. గీది ఇసొంటి ఇక మళ్ళీ ఊళ్ళే కాకుండా ముందరికి వెళ్ళి పంచాయతీ పెట్టిపిద్దాం, మాట్లాడదాం.
ఏం కథ ఏందనేది మనం నువ్వేం బాధపడకు, ఇది మనం తీసేపిద్దాం, నువ్వు టెన్షన్ పడకు. ఆ, ఇంకా అంటే అంతేనా మరి మీరు ఏదన్నా మాట్లాడదాం చెప్పిద్దాం. అందరం మనం కలిసి. ఏ పంగ పెట్టిపోయాలి నడవదు ఇట్లా అయితే